బీఆర్ఎస్కి కేసీఆరే బలం, కేసీఆరే బలహీనత. ఒక వేవ్ లాగా ఎగసిపడ్డటువంటి పార్టీ ఒక్కసారి దెబ్బతినడానికి కారణం ఏంటి? కేసీఆర్ అహంకారపూరిత ధోరణి. 2018లో ఘనమైన మెజార్టీ ఇచ్చిన తర్వాత అప్పుడు తలకెక్కింది అసలు పొగరు. అందులో భాగంగానే ఆ రోజున చేసుకొచ్చినటువంటి పని ఏంటి? మంత్రివర్గ విస్తరణ చేయకుండా దాదాపు 3-4 నెలలు లాగే ఉంచేశారు. ఒక్క డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి ప్రమాణం చేయడం తప్ప మిగతా మంత్రివర్గం చేయకుండా. ఆ తర్వాత మహిళలు లేకుండా ఇష్టారాజ్యంగా నడిచిపోయింది. ఏ రోజున సెక్రటేరియట్కి పోరు, అసెంబ్లీకి వెళ్తే వేరే వాళ్ళని మాట్లాడినీరు. ఒక అహంకారపూరిత ధోరణి, ప్రజాస్వామ్య వాతావరణాన్ని చంపేశారు. దాని మీద విరక్తి చెందినటువంటి ప్రజలు 2019 ఎన్నికల్లో తీర్పిచ్చినా ఆయన మారల. ఆ తర్వాత వరుసపెట్టి దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ వీటిట్లో తీర్పులు ఇచ్చినా ఆయన మారల. ఆయన దేనికదే అది ఆఫ్టర్ ఆల్ అన్నటువంటి లైట్లో తీసుకున్నారు. చివరికి ఆయన్నే గద్దెదించారు. ఇప్పటికీ కూడా అదే అహంకారం ఎందుకు? అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడానికి ఏంటి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. పోనీ చంద్రబాబు గారు అయితే కనుక ఏదో అక్కడ వెనక నుంచి తెర వెనకాల నుంచి మా ఆవిడ గురించి అన్నారు కాబట్టి నేను అసెంబ్లీలో అడుగుపెట్టినాను ఏదో శపథం చేసేసి సైలెంట్గా బయటికి వెళ్ళాను. అట్లాంటిది ఏం లేదు కదా కేసీఆర్కి. అరే ముఖ్యమంత్రిని అభినందించడం లేదు, లేదా అభినందించబోయినా కనీసం అసెంబ్లీ సమావేశాలకు అయ్యి ఇదివరకటి రోజులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అప్పుడు ఇద్దరు ప్రతిపక్ష నాయకుడు అధికార పక్ష నాయకులు ఉండేవాళ్ళు. అది కూడా అంగీకరించలేని అహంకారపూరిత ధోరణి ఏంటి? ఎంత మర్యాదగా, ఎంత హుందాగా, ఎంత గౌరవంగా మెలగాల్సిన మనిషి తను ఆ సీఎం సీట్లో తప్పించి ఆలోచించుకోలేనంతటి స్థితి కరెక్టేనా? అదే పదే అసెంబ్లీలో నిలదీస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ మాత్రం మారట్లేదు.